ఈరోజు అజెండాకి చివరి అంశానికి వచ్చాం. ఏదైతే 6 శాసనాలు ఈరోజు జనరల్ సెక్రటరీ ప్రతిపాదించినటువంటి 6 శాసనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రను మార్చబోతున్నాయి. అదే మరిగా 2025 కడపలో జరిగిన ఈ యొక్క మహానాడు ఒక చరిత్ర సృష్టిస్తుంది. ఇప్పటికి 5 అయినాయి, రేపు ఒకటి ఉంటుంది కాబట్టి రేపే నేను రిప్లై ఇస్తాను. ఏ విధంగా భవిష్యత్తుకు నాంది పలుకుతుందో ఒకసారి చెప్తాను, రేపు చెప్తాను. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చింది, నేను ఎప్పుడు కూడా మనందరిలో కూడా ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అందరికీ అన్ని విషయాలు తెలియాలనే ఉద్దేశంతోనే నేను ఎప్పుడూ కార్యక్రమాలు చేస్తూ వచ్చాను. ఈరోజు మనం విరాళాలు అడిగితే నేను మార్నింగే చెప్పాను, ఈరోజు మొత్తం చూస్తే 22,28,00,000 రూపాయలు ఈరోజు విరాళాలుగా వచ్చాయి పార్టీకి. గట్టిగా చప్పట్లు కొట్టి అందరినీ అభినందించాలి, ఆశీర్వదించాలి. ఎప్పుడు కూడా దాతలు డబ్బులు ఇస్తే, మంచి కార్యక్రమానికి ఇస్తే ఇంకా వాళ్ళకు డబ్బులు భగవంతుడు ఇస్తాడు. తద్వారా ఎప్పటికప్పుడు డొనేషన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 5 కోట్ల రూపాయలు పార్టీకి ఫండ్ కింద విరాళం కింద ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. పి నారాయణ గారు 1 కోటి, టీజీ భరత్ గారు 1 కోటి, సానా సతీష్ 1 కోటి 16 లక్షలు, రాజగోపాల్ ఎస్ఆర్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ 50 లక్షలు, లక్ష్మీ వెంకటేశ్వర మెటల్ ఇండస్ట్రీస్ 50 లక్షలు, దామర్లచెల జనార్దన్ 25 లక్షలు, వేమన సతీష్ 25 లక్షలు, ఆదిరెడ్డి శ్రీనివాస్ 15 లక్షలు, పులివర్తి నాని 10,116,000, దినేష్ రెడ్డి పోలం రెడ్డి 10 లక్షలు, వేగేశ నరేంద్ర వర్మ 10 లక్షలు, గోవిందరావు 10 లక్షలు, డేగల ప్రభాకర్ రావు 10 లక్షలు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 10 లక్షలు, బాజీ చౌదరి 5 లక్షలు, గద్దె రామ్మోహన్ రావు 2 లక్షలు, గద్దె అనురాధ 2 లక్షలు, యనమల దివ్య 1 లక్ష, కంది చంద్రశేఖర్ రావు 5,01,116, గోవర్ధన్ రెడ్డి 5 లక్షలు, జి కోటేశ్వరరావు 1,01,116, ఎం రాజశేఖర్ 1 లక్ష, రవీంద్ర కొల్లు 25 లక్షలు. వీళ్ళు కాకుండా ఇంకా చూస్తే గొట్టెపాటి రవికుమార్ 1 కోటి, భాష్యం రామకృష్ణ 1 కోటి, అరిసిమల్లి రాధాకృష్ణ 13 లక్షలు, పయ్యావల కేశవ్ 1 కోటి రూపాయలు, శ్రీనివాస్ చిన్ని 25 లక్షలు. వీళ్ళు కాకుండా ఇంకొక పక్కన బీసీ జనార్దన్ రెడ్డి 1 కోటి రూపాయలు, ఆనం రామనారాయణ రెడ్డి 1 కోటి రూపాయలు, పారసారథి 1 కోటి రూపాయలు, కొల్లు రవీంద్ర 1 crore, మాగుంట శ్రీనివాసరెడ్డి 1.5 కోట్లు, పయ్యావల కేశవ్ ముందే చెప్పాను, గంగా ప్రసాద్ 50 లక్షలు, కొండపల్లి శ్రీనివాస్ 40 లక్షలు, పుల్లారావు 25 లక్షలు, జీవి ఆంజనేయులు 25 లక్షలు, బొజ్జల సుధీర్ రెడ్డి 10 లక్షలు, గద్దె పద్మావతి 2 లక్షలు. వీళ్ళు కాకుండా నాగవంశీ సితారా ఎంటర్టైన్మెంట్స్ 25 లక్షలు. మొత్తం ఈరోజు చూస్తే ఇవన్నీ కలుపుకుంటే 22,53,00,000 రూపాయలు పార్టీకి విరాళం వచ్చింది. వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను ఇంత మునిపే చెప్పాను, ఎవరైనా కానీ ఆన్లైన్లో ఇవ్వాలంటే మీరు ఆన్లైన్లో పే చేసే అవకాశం కూడా మీకుంది. ఈ పార్టీ రన్ చేయాల్సింది భవిష్యత్తులో ప్రతి ఒక్క కార్యకర్త వాళ్లకు శక్తి ఎంతుంటే అంతగానే వాళ్ళు డొనేట్ చేయగలిగితే పార్టీకి ఖర్చులు పెట్టుకుంటాం. మిగిలిన డబ్బులు
పార్టీ కార్యకర్తల సంక్షేమానికి ఖర్చు పెడతాం తప్ప వేరే దానికి కానీ కాదని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. పార్టీలో ఎప్పటికప్పుడు ఇలాంటి డొనేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ట్రాన్స్పరెంట్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఇవ్వాలనుకున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ అకౌంట్ నెంబర్ 1809000001238 ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ బార్బో జూబ్లీ హిల్స్. ఈ నెంబర్ మీకు అందరికీ పంపిస్తాం. మీరు నేరుగా 100 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ ఎంత మీకు తోస్తే మీకు ఎంత శక్తి ఉంటే అంతవరకు మీరు పార్టీకి కాంట్రిబ్యూట్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. నేను ఈరోజే కాదు అనేక సార్లు పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది. ఒకసారి ఇదే మరి విపత్తు వచ్చింది, జార్ఖండ్లో వచ్చింది. తెలుగు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు, మనం అపోజిషన్లో ఉన్నాం. ఆ రోజు నేను పోతే వాళ్ళ కష్టాలు చూశాను. ప్రభుత్వం ఫెయిల్ అయింది, కానీ నేను ఒక సంకల్పం చేశాను. వాళ్ళ ట్రామా చూస్తే చాలా బాధపడిపోయారు. వాళ్ళని తక్షణమే డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చి ఢిల్లీ నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతికి ప్రత్యేకమైన ఫ్లైట్లు పెట్టి నేరుగా కార్లు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటి దగ్గరికి చేర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు లోకేష్ గారు ఒక మాట అన్నారు, పార్టీ అకౌంట్లో డబ్బులు లేవు ఏం చేద్దామన్నారు. నేను ఒకటే చెప్పా, డబ్బులు ఇచ్చే మనస్తత్వం ఉండే నా కార్యకర్తలు ఉన్నారు, మీరు అనౌన్స్ చేయండి డబ్బులు వస్తాయని చెప్పా. ఆటోమేటిక్గా డబ్బులు వచ్చాయి. మంచి మనసు ఉంటే డబ్బులు కాదు ముఖ్యం. ఆ విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కర్నూలులో ఇదే మాదిరిగా కృష్ణా వరదలు వచ్చినప్పుడు ఆ రోజు ప్రభుత్వం ఫెయిల్ అయితే ఒకే రోజు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,00,000 మందికి సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.